నెల్లూరు జిల్లా గూడూరులో ఒక పీఈటీ విద్యార్థుల పట్ల కొంత కఠినంగా వ్యవహరించారు. కోట జెడ్పీహెచ్ఎస్లో ఆలస్యంగా వచ్చారంటూ స్టూడెంట్స్తో గుంజీళ్లు తీయించారు పీఈటీ సుబాన్. గుంజీళ్లు తీయించడంతో 30 మంది బాలికలు అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. కాళ్లు వాచిపోవడంతో నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందించారు. పీఈటీ నిర్వాకంపై పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేయడంతో, సుబాన్పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన వ్యక్తం చేయడంతో విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు డిఎస్పీ గీతా కుమారి. అలాగే పీఈటీ మీద చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి ఘటనకు సంబంధించి ఏమంటున్నారో అధికారులు ఏమంటున్నారో చూద్దాం. కోటా లిమిట్స్లోని గురుకుల పాఠశాల ఎస్పెషల్లీ జెడ్పీ హై స్కూల్ నందు కొందరు స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది యాక్చువల్లీ ఏంటంటే కన్సర్న్ పీటీ సార్ పిల్లలు ఇబ్బంది పెట్టారని, లైక్ యూనిఫామ్లో రాలేదని చెప్పేసి దెబ్బలు వేశారు అండ్ గుంజులు తీర్చారని తెలిసింది. దానివల్ల పిల్లలకి మజిల్ క్రాంప్స్ ఎక్కువ వచ్చినాయి అండ్ అందుకు కొందరు గర్ల్స్ పర్సనల్ ఇష్యూస్తో సఫర్ అయ్యారు. దానివల్ల ఇంకా అగ్రవేట్ అయింది. ఆ బాధతో పిల్లలు మధ్యాహ్నం కూడా తినలేదు. సో అందుకు ఇప్పుడు కొంచెం లైక్ గిడ్డినెస్ ఫెటీ కానీ వచ్చింది. సో వి ఆల్ డిపార్ట్మెంట్స్ లైక్ సోషల్ అండ్ హాస్పిటల్ వార్డెన్ కూడా వచ్చినారు. అండ్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ వాటర్ అండ్ ఫుడీస్ కాదు లైక్ ఫుడ్ అండ్ స్పెషల్ కేర్ తీసుకోమని చెప్పి డాక్టర్తో కూడా మాట్లాడాము. అండ్ ఇంతగా సివియర్గా పనిష్ చేసిన వాళ్ళతో మేము వదలము. యాజ్ పర్ జస్టిస్ వీలు. అండ్ ఇది కూడా మేము కలెక్టర్ సార్ దృష్టికి, సర్కిల్ దృష్టికి తీసుకెళ్ళాము అండ్ ఎస్పీ సార్ దృష్టికి తీసుకెళ్ళాము. సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ఎవరు ఇబ్బంది పడకుండా న్యాయం చేద్దాము. ఎంగళూరు దగ్గర ముందు వారం మీకు ఎప్పుడు నేను చెప్తున్నాను, నేను పోయిన వారం చెప్పాను కదా ఏ వేసుకోవడానికి అని. వేరే అమ్మాయి గుండెలో నిప్పు అని చెప్తే 100 మందికి పాలు ఇచ్చారు మీరు గుండెలో నిప్పు రావడానికి అని అడిగారు సార్. మళ్ళీ 40 ఇచ్చారు సార్, మళ్ళీ 70కి వచ్చారు సార్. మళ్ళీ మేము కాలేజ్ కొంచెం తీలమని చెప్పినా కానీ ఆయన సార్ మీరంతా వేసుకున్నామా? ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గయాజ్ని అడిగి తెలుసుకుందాం. గయాజ్, ఏం జరిగింది అక్కడ? కేవలం స్కూల్కి లేట్గా వస్తున్నారనో, యూనిఫామ్ సరిగా వేసుకోవడం లేదని గుంజీళ్లు తీయించారా పీఈటీ, అంతేనా? ఇంకేమైనా జరిగిందా? ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అయింది ఈ విషయం అసలు? నందు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రస్తుతం తిరుపతి జిల్లాలోకి వస్తుంది కోట మండలం. కోటలోని బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థినులు నిన్న యూనిఫామ్ వేసుకుని వెళ్ళలేదు. సుమారు ఒక 30 మంది. అంటే కొంత అక్కడ హాస్టల్లో వాటర్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఉతుక్కోలేని పరిస్థితిలో, వాళ్ళు దాన్ని శుభ్రం చేసుకోలేని పరిస్థితిలో యూనిఫామ్ వేసుకోకుండా స్కూల్కి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ పీటీ మాస్టరు మా భాష అనే అతను సుమారు 30 మంది ఈ విద్యార్థినులను మొత్తం బెత్తంతో ముందు కొట్టాడు. ఆ తర్వాత వాళ్ళని మొత్తం వరుసగా నిలబెట్టి ముందుగా ఒక 40 గుంజులు కూర్చొని పెట్టాడు. 40 గుంజులు పెట్టిన తర్వాత వాళ్ళు కొంతమంది అయితే చేయలేక, గుంజులు పెట్టలేక ఇబ్బంది పడిపోయారు. అదే విధంగా పడిపోయినప్పుడు బలవంతంగా కొడతానని బెదిరించి మళ్ళీ గుంజులు పెట్టడం జరిగింది. చాలా మంది అక్కడే అస్వస్థ గురి కావడం జరిగింది. అయితే 30 మంది విద్యార్థినుల్లో కొంతమంది అంటే నెలసరి పీరియడ్ అయినోళ్ళు కూడా ఉన్నది. రక్తసంపై చాలా బలహీనంగా, ఆరోగ్యం బాగలేదు సార్ మాకు అని వాళ్ళు పూర్తిగా చెప్పలేక, ఆరోగ్యం బాగలేదు సార్ అని కూడా ప్రాధాయపడినట్టు కంటతడి పెట్టిన వాళ్ళ చేత బలవంతంగా అతను గుంజీళ్లు పెట్టడంతో అక్కడే కళ్ళు తిరిగి చాలా మంది పడిపోవడం జరిగింది. అయితే వెంటనే తోటి అక్కడ విద్యార్థులు ఏడుస్తూ పడిపోయిన వీళ్ళ విద్యార్థులను చూసి వేరే ఉపాధ్యాయులు చెప్పడంతో వెంటనే వాళ్ళందరినీ గూడూరు ఆసుపత్రికి తరలించడం జరిగింది. పూర్తిగా వాళ్ళంతా అస్వస్థకు చాలా మంది, అంటే 30 మందిలో సుమారు 20 మంది పరిస్థితి అదే ఉంది. వెంటనే ఈ విషయం తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం హాస్పిటల్ కాడికి వచ్చి ఆందోళన చేయడం కూడా
జరిగింది. రాత్రి 10-11 వరకు కూడా అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణము ఏర్పడింది. వెంటనే ఈ విషయం తెలిసిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కూడా అక్కడికి వచ్చి విచారించి అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్పి వెంటనే అతను జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఫోన్లో చెప్పడంతో మాపాషా అనే పీటీ మాస్టర్ని కూడా వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గూడూరు డిఎస్పీ సీతాకుమారి కూడా అక్కడికి చేరిపోవడం జరిగింది. అతని మాపాషా పీటీ మాస్టర్ మీద కూడా కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతము ఎమ్మెల్యే వెంటనే అతని విద్యాశాఖ అధికారికి చెప్పి అతన్ని సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. సస్పెండ్ ఆర్డర్ కూడా వచ్చింది. అయితే అతని మీద కేసు పెట్టి జైల్లో కూడా పెట్టమని కూడా ఎమ్మెల్యే సునీల్ కుమార్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నందు. రైట్, థ్యాంక్ యూ గయాజ్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ పీఈటీని ఇప్పటికే సస్పెండ్ చేశారు. అలాగే ప్రధానంగా విద్యార్థులు ఒకవేళ గనక క్రమశిక్షణ తప్పితే వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికో అర్థమయ్యేటట్టు చెప్పడానికో ప్రయత్నించడం తప్పు కాదు. కానీ ఇష్టం వచ్చినట్లు కొట్టడం కానీ పరిధులకు మించి వారిని పనిష్ చేయడం కానీ ఖచ్చితంగా తప్పే. ఒకసారి డిఈఓ ఏమన్నారో చూద్దాం ఈ అంశానికి సంబంధించి. కళంకం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అబ్బాయి సుమారు అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా నిన్నే పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం మంచిది, అరెస్ట్ చేయకుంటే వేరే విధంగా నేను చెప్పకూడదు. కానీ ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా కేసు ఇస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారం కేసులు ఖచ్చితంగా కట్టాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలియజేస్తున్నా. తల్లిదండ్రుల ఆవేదన ప్రకారం మీ చట్టం ఎట్టుందో దాని ప్రకారంగా కేసులు కట్టాలా. అంతేగాని కేసులు అంటే ఇంకోటి చెప్పేదంటే ఈ పిల్లల విషయంలో ఎవరు ఇక్కడ తప్పుదోవ మళ్లించేది, ఇంకో దోవ మళ్లించేది వేస్ట్. అది పొలిటికల్గా చేయడం. పొలిటికల్ అనేది అది కాదు. మేము పొలిటికల్ని పక్కన పెడితే మేము కూడా చిన్నప్పుడు ఎస్ఎఫ్ఐలో పనిచేసేవాళ్ళం, మాకు ఈ బాధలు తెలుసు. అంతేగాని పొలిటికల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకు వచ్చాను ఈరోజు? మాకు వేరే వాళ్ళు బంధువులు చనిపోయినా ఎందుకు వచ్చాను? బిడ్డలు, పేద బిడ్డలు, అందరూ అన్యాయమైన బిడ్డలు, ఎస్పెషలీ మా బిడ్డలు వచ్చినా చూస్తే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. తల్లిదండ్రులు చెప్పేటువంటి పరిస్థితి చూస్తుంటారు. కాబట్టి ఆడవాళ్ళు నిలిచి సినిమా చూపిస్తారు. కానీ మన వాళ్ళందరూ కూడా నాయకులు కూడా చాలా సమన్వయంతో వచ్చినటువంటి లీడర్స్ కూడా సమన్వయంతో వాళ్ళు ఇక్కడ శ్రద్ధ పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే మాత్రం శిక్షించాల్సిందే. శిక్షించకుండా వదిలితే మాత్రం మేమైతే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా ఎస్పీ గారు అయితే మార్నింగ్ స్పందించి కట్టేయమని చెప్పి ఆల్రెడీ చాలా కేసులు పడిపోయి ఉన్నాయి. 1-2 కేసులు చాలా కేసులు కట్టారు. మళ్ళీ ఇప్పుడేదో మన వాళ్ళు చెప్తున్నారు. ఆ సంబంధించిన కేసులు కూడా మీరు రిటర్న్గా ఇస్తే అది కూడా ఖచ్చితంగా కట్టేదానికి ఉంది. ఎందుకంటే ఇచ్చిన తర్వాత కట్టకపోతే కష్టం కదా. ఇచ్చిన తర్వాత కేసు ఇచ్చిన కట్టమంటే ఎక్కడుతుంది? ఇంత స్టేట్ వైడ్ ఈనాడు పేపర్లో స్టేట్లో న్యూస్ పడింది. ప్రతి జిల్లా జ్యోతి పేపర్ అన్ని పేపర్లో బ్రహ్మాండంగా అయింది. కాబట్టి ప్రతి దగ్గర పేద పిల్లల తల్లిదండ్రులు సిగ్గుపడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి చేసేది టీచర్ చేశారని. ఆ టీచర్ వల్ల అందరికీ చనిపోయారు. కాబట్టి అలాంటి టీచర్లు కూడా దయచేసి టీచర్లందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. అలాంటి వాళ్ళని బహిష్కరించండి. అలాంటి టీచర్లని బహిష్కరించండి. అలాంటి వాళ్ళని అయ్యో పాపం అంటే కూడా రేపు ప్రమాదాలు పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రకారంగా ఏ విధంగా ప్రకారం ఏ చర్యలు ఉంటాయో